కుప్పం పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ వంట కావాలన్నా అన్ని వంటలు మీరు చేసుకునే పరిస్థితి వస్తుంది. అది కుప్పంలో ప్రారంభిస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల వంట చాలా సులభం అయిపోతుంది. రేపటి నుంచి ఆడబిడ్డలే కాదు మగవాళ్ళు కూడా దర్జాగా వంట చేసుకుని ఆడబిడ్డలకు కూడా తిండి పెట్టే పరిస్థితికి వస్తారు. పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఒకప్పుడు నేను మా తల్లిని చూశాను. నాకు స్ఫూర్తి. మా తల్లిని చూస్తే కట్టెల పొయ్యిలో వంట చేసేది, పొగంతా వచ్చేది, కడుపులోకి వెళ్ళేది, బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి, కన్నీళ్లు వచ్చేటివి. అవన్నీ చూశా. అది చూసిన తర్వాత నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా ఇలాంటి సమస్య ఉండకూడదని 30 ఏళ్లకు మునుపు దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆలోచిస్తున్నా, వేరే దేశాలపైన ఆధారపడడం కంటే మనమే ముందుకు పోయే పరిస్థితి వస్తుందని వంట చేసుకోవాలంటే కొత్త స్టవ్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఏ వంట కావాలన్నా చేసుకోవచ్చు. మామూలు గ్యాస్కు 900 అయితే దీని 500తోనే అయిపోతుంది. 500 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే నెలకి సులభంగా వంట చేసుకోవచ్చు. ఆ 500 కూడా ఖర్చు లేదు. ఇంటి పైనే కరెంటు తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటారు. ఏసీ కావాలంటే మనకు అవసరం లేదు మన నియోజకవర్గంలో. కానీ ఏసీ కావాలంటే కొత్త వెరైటీ వచ్చింది. 25 నుంచి 30% కరెంటు ఆదా అవుతుంది. దాన్ని కూడా వాడుకోవచ్చు. టౌన్లో మీరు ఉన్నారు, కూరగాయలు మీ ఇంటి పైనే పండించుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వేస్ట్ని కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. దానికి కూడా ఏజెన్సీలు ఉన్నాయి. మీరు ఆ ప్లేస్ ఇస్తే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసి అది కూడా చేసే పరిస్థితి వస్తారు. కుప్పాన్ని రాబోయే 1 సంవత్సరం మార్కెట్లో కూరగాయలు తినకుండా తాజా కూరగాయలు మీ ఇంటి పైనే పండించుకునే ఏర్పాటు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కూడా వస్తుంది. ఇంకో పక్కన ఇక్కడ స్వచ్ఛమైన కరెంటు, సోలార్ కరెంటే వాడాలి. అదే మరిగా అది రావాలంటే ప్రతి ఇంటి పైన పెడతాం, సబ్ స్టేషన్లో తయారు చేస్తాం. రెస్కో పరిధిలో మొత్తం కూడా కరెంటు సోలార్ కరెంటే వాడతాం. ఒకవేళ వర్షాలు పడినప్పుడు రాత్రిపూట ఎండ లేకపోతే బ్యాటరీ సపోర్ట్ తీసుకుంటాం. దీనివల్ల ఇబ్బంది లేదు. అది కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ రెండే కాకుండా ఈరోజు మీరు చూస్తే 46,000కు పైగా బీసీ ఓసీ కుటుంబాల ఇళ్లపై 559 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఈ సమస్య కూడా అన్ని ఇంట్లో ఉంటుంది. మీరందరూ ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఎక్కడికి పోవాలన్నా సైకిల్ ఎక్కి సైకిల్ దొక్కితే దర్జాగా చేరే పరిస్థితి వస్తుంది. ఇంకా దూరం వెళ్ళాలంటే సైకిల్ ఆన్ చేయండి, ఎలక్ట్రిసిటీతో ఈజీగా వెళ్ళిపోతాం. అంటే ఎందుకు నేను చెప్తున్నా, స్కూటర్ కానీ ట్రాక్టర్లు కానీ కార్లు కానీ అన్నీ కూడా సోలార్ కరెంటుతో వాడుకునే పరిస్థితి రావాలి. ఆ రోజు తొందరలోనే వచ్చింది. మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే రాబోయే 2 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ బాయ్కాట్ చేసి అందరం కూడా కరెంటుతోనే వాహనాలు వాడదాం, ఇంటికి వాడదాం, అన్నిటికీ వాడదాం. ఇక్కడే ఈరోజు నేను డిపోకి ఫౌండేషన్ ఇస్తున్నా. ఆధునీకరణ ఒక మోడర్న్ డిపోకి శ్రీకారం చుడుతున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ డిపోని తీసుకొస్తాం. బస్సులు కూడా అన్ని ఏసీ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులే వస్తాయి. ఇక్కడే కరెంటు ఉత్పత్తి చేస్తాం. ఆ కరెంటే మన బస్సులకు వాడతాం. మా ఆడబిడ్డలు రేపటి నుంచి దర్జాగా ఏసీ బస్సులో కుప్పంలో ఎక్కడికి పోవాలన్నా
వెళ్ళే పరిస్థితి వస్తుంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇక్కడ పొల్యూషన్ నెట్ జీరోకి వెళ్తున్నాం. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది కాకుండా మన దగ్గర బ్లూ గ్రనైట్ వస్తుంది. ఈ గ్రనైట్ ఆధారంగా హెరిటేజ్ గ్రనైట్ క్లస్టర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఏమి కావాలనో తయారు చేసి ఇది ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. ఇంకో పక్కన ఎంత డబ్బులున్నా శాంతి కూడా ఉండాలి, సుఖం కూడా ఉండాలి. టెక్నాలజీ వచ్చింది. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే ఎక్కడైనా కానీ కనెక్టివిటీ లేకపోతే అక్కడ కొత్త టవర్లు పెట్టిస్తాం. నేను అందరినీ పిలిచాను. కుప్పాన్ని ఒక మోడల్గా చేయమన్నాను. వాళ్ళకి నష్టం వస్తుందంటే నేను ఇన్సెంటివ్ ఇస్తా, సబ్సిడీ ఇస్తా, చేయమని చెప్పాను. కనీసం 3 నెలల లోపల మారుమూల ప్రాంతాల్లో కూడా టవర్స్ పెట్టి ఎక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మోడర్న్ డిపో 118 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది కుప్పానికి ఒక ఐకానిక్ బిల్డింగ్ వస్తుంది, ఒక శోభనిస్తుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్ వస్తుంది. ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు డిపో ప్రారంభిస్తే ఈరోజు ఈ డిపోని మీరు ఎక్కడికి ఏ ఊర్లో నుంచి వచ్చినా ఈ డిపోలో షాపింగ్ చేసి బస్ ఎక్కి దర్జాగా ఏసీ బస్ ఎక్కి మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడే ఫుడ్ కోర్టులు కానీ, కొంతమంది పని చేయాలంటే పనిచేసే ఆఫీసులు కానీ అవి కూడా ఇక్కడే తీసుకొస్తాం. మీరు ఏదైనా ఫుడ్ కోర్టు బయట పోవాలంటే పోవాలనే కానీ ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే అన్ని వస్తువులు కల్పించే బాధ్యత తీసుకొస్తాం. దీనికి అనుగుణంగా పక్కన 10 ఎకరాలు తీసుకొని నెట్ జీరో కాన్సెప్ట్తో అక్కడ ఇది కూడా ప్రారంభిస్తాం. అంటే మీరు రాబోయే రోజుల్లో మన కరెంటు మనమే ఆర్టీసీ ఉత్పత్తి చేసుకుంటుంది. బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. ఒక ఫేజ్డ్ మేనర్లో అన్నీ మార్చేస్తాం. అక్కడి నుంచి మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మన నియోజకవర్గంలో 50 నుంచి 55% గ్రీన్ కవర్ ఉంది. అంటే చెట్లున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చూస్తే 89.5% తిరుమల ప్రక్కనంతా ఉంది. దాని తర్వాత ఎక్కువ గ్రీన్ కవర్ ఉండేది మన కుప్పం నియోజకవర్గం. నేను మీ అందరికీ పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చెట్లు పెట్టాలి. మీ పొలాల్లో హార్టికల్చర్ పంటలు వేయాలి. అడవుల్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. ఇటీవల కాలంలో మన ఇష్టానుసారంగా చేశాం. యూరోప్ వినుంటారు మీరు ఒక మాట, ఆ దేశాల్లో మంచు కురుస్తాయి. మన మారిగానే 30-32 డిగ్రీల కంటే టెంపరేచర్ పెరగదు. ఈ సంవత్సరం 46-48కి వెళ్ళిపోయారు. వాళ్ళకు అలవాటు లేదు. వాళ్ళ కార్లు రోడ్డు మీద పోతా ఉంటే టైర్లు పగిలిపోతున్నాయి. ట్రైన్ మీద పోతా ఉంటే పట్టాలన్నీ మెల్ట్ అయిపోయి ట్రైన్స్ కూడా నడిచే పరిస్థితి లేదు. ఎండలు భరించలేకపోయారు. అలాంటి పరిస్థితి చూస్తే నేను విజయవాడలో ఎక్కువ ఎండ ఉందని రోడ్లపైన నీళ్లు జల్లించి స్ప్రింక్లర్లు పెట్టాను. ఇప్పుడు యూరోప్లో కూడా స్ప్రింక్లర్లు పెట్టి రోడ్డుపైన నీళ్లు కొట్టించే పరిస్థితికి వచ్చారు. అంటే వాతావరణం మారిపోయింది. పడితే కుంభవర్షం, పడకపోతే వర్షాలు లేవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. ఆ నీళ్లు తీసుకొచ్చాం. సముద్రంలోకి పోయే నీళ్లు రిజర్వాయర్లు నింపాం. పంటలు పండించుకున్న తర్వాత 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఈ సంవత్సరం కృష్ణాలో నీళ్లు రాలేదు, గోదావరిలో నీళ్లు రాలేదు.
ఏ రిజర్వాయర్కి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, ఆల్మట్టికే రాలేదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే పర్యావరణాన్ని కాపాడుకుంటామో అక్కడే సమతుల్యం ఉంటుంది, వర్షాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మన నియోజకవర్గాన్ని రేపు రాబోయే రోజులు ఇవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్గా తయారు చేసి మనం ముందుకు పోతాం. ఇప్పుడే కుప్పం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాను. కొత్తగా సిటీ స్కాన్ పెట్టాం, డయాలసిస్ సెంటర్ని ఎక్స్పాండ్ చేశాం. ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నైకి వెళ్లే పరిస్థితి లేదు, ఖర్చు కూడా లేదు. ఎవరికి డయాలసిస్ కావాలన్నా వేరే ప్రాంతం నుంచి మన ఊరికి వస్తున్నారు. అదే మరి సిటీ స్కాన్ కూడా ఇక్కడే చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ 1,70,00,000 రూపాయలు సహాయం చేశారు, సిఎస్ఎస్ కింద ఇచ్చారు. వారిని గట్టిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కడ మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారుండి దీనికి కూడా ముందుకు పోయారు. ఈరోజు ఇంకో పక్క కుప్పంలో మీరు ఒకసారి చూస్తే టాటా సంజీవిని ప్రాజెక్ట్ ఇక్కడనే ప్రారంభించాం. ఈరోజు దీన్ని లాజికల్గా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీ యొక్క డిజిటల్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి, మీరందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రజలున్నారో మిమ్మల్ని అందరి ఆరోగ్య విషయాలన్నీ డిజిటల్ రికార్డ్స్ ద్వారా పెడతాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని మీ ఆరోగ్యం కోసం మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈరోజు మనలో ఒక అవేర్నెస్ రావాలి, డిపార్ట్మెంట్లో రావాలి, మీలో రావాలి. దీనికి రాబోయే రోజుల్లో నేను ప్రివెంటివ్ హెల్త్, నేను అనేక సార్లు చెప్పాను మీ అందరికీ, మనం తినే తిండిపైన మన ఆరోగ్యం ఆధారపడుతుంది. ఎప్పుడూ రామ్దేవ్ బాబా ఒక మాట అంటూ ఉంటాడు, మనిషి జీవితకాలం 120 ఏళ్ళు. 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 సంవత్సరాలు తినేస్తున్నాం. అందుకే అన్ని సమస్యలు వస్తున్నాయి. రుచి బాగుంటే, తిండి ఎక్కువ తింటే ఆటోమేటిక్గా మందులు కూడా వేసుకోవాలి, మందులు గోళీలు వేసుకుంటానే ఉండాలి. ఒకసారి డయాబెటీస్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆ ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం. కొంతమంది వారసత్వంగా కొన్ని సమస్యలు వస్తాయి, అవన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, డాక్టర్లో చైతన్యం తీసుకురావడం, నాలెడ్జ్ ఇవ్వడం, ఏం చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందో అవి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే దగ్గర రాష్ట్రంలో 75 లక్షల మంది వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు. అంటే డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, క్యాన్సర్ ఉండడం, నర్వస్ ప్రాబ్లం రావడం, హార్ట్ ప్రాబ్లం రావడం, ఇలాంటి మంది ఉన్నారు. దానికోసం నేను ఆలోచించేది ఇవన్నీ కూడా ప్రివెంటివ్కి వెళ్ళాలని. ఈరోజు కుప్పం ఒక ఆదర్శం కావాలి. ఒకప్పుడు స్వచ్ఛమైన తిండి తినేవాళ్ళం మనం, ఎరువులు ఏని తిండి తినేవాళ్ళం, క్రిమి సంహారక మందులు కొట్టని పంట వాడేవాళ్ళం. ఈరోజు మనం తినే తిండి ఒకసారి ఆలోచిస్తే యూరియా బస్తాలు కొద్ది వేస్తున్నాం. ఇంకో పక్క అవసరం లేకపోయినా క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. అందుకే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మళ్ళీ నేను ప్రకృతి సేద్యానికి వెళ్ళాం. ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష. మన రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం